హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు అంశం ఏంటంటే, టాపిక్ ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం 2023. ఈ చట్టం జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చినది. ఈ యొక్క చట్టంలో ఏమేమి ఉంటాయి అనేటటువంటి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతీయ న్యాయ సంహిత 2023 డిసెంబర్ 25, 2023న ఆమోదించబడింది. ఇది దేశంలోని భారతీయ శిక్షా స్మృతి 1860 ఐపీసీని రద్దు చేసి దాని స్థానంలో బిఎన్ఎస్ భర్తీ చేయబడింది. భారతీయ న్యాయ సంహిత ఈ చట్టంలో 20 అధ్యాయాలు మరియు 358 సెక్షన్లు ఉన్నాయి. దీని నిర్మాణం ఐపీసీని పోలి ఉంటుంది. నెంబర్ 1 చాప్టర్ 1 ఏంటంటే ప్రిలిమినరీ, 3 సెక్షన్స్ ఉన్నాయి. చాప్టర్ 2 నెంబర్ 2 ఏంటంటే శిక్షల గురించి ఇచ్చారు. సెక్షన్ 4, సెక్షన్ 13, సెక్షన్ 4 నుండి 13 వరకు ఇవ్వటం జరిగింది. మరియు చాప్టర్ 3 మూడోది ఏంటంటే సెక్షన్ 14 నుండి 33 వరకు సాధారణ మినహాయింపుల్ని ఇవ్వటం జరిగింది. సెక్షన్ 34 నుండి 44 వరకు ఆత్మరక్షణ హక్కు గురించి వివరించటం జరిగింది. చాప్టర్ 4 ఏంటంటే నేరములు చేయుటకు ప్రోత్సహించుట ఈ చాప్టర్లో ఇచ్చారు. ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు అంటే సెక్షన్ 45 నుంచి సెక్షన్ 62 వరకు ఇవ్వటం జరిగింది. చాప్టర్ 5 ఏంటంటే స్త్రీ మరియు పిల్లలపై నేరముల గురించి ఈ యొక్క చాప్టర్ 5లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి నేరాలను కూడా ఇవ్వటం జరిగింది. సెక్షన్ 63 నుండి సెక్షన్ 87 వరకు ఇచ్చారు. సెక్షన్ 63 నుంచి 73 వరకు లైంగిక నేరాల గురించి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత 74 నుంచి సెక్షన్ 74 నుంచి సెక్షన్ 79 వరకు స్త్రీపై బలప్రయోగం మరియు దౌర్జన్యం గురించి సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత వివాహానికి సంబంధించినటువంటి నేరాల గురించి ఇచ్చారు. సెక్షన్ 80 నుంచి సెక్షన్ 87 వరకు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత గర్భస్రావానికి కారణమైన నేరాల గురించి ఇవ్వటం జరిగింది. సెక్షన్ 88 గర్భస్రావానికి సంబంధించిన నేరముల గురించి తెలియజేసింది. గర్భస్రావము కలుగజేయుట సెక్షన్ 88. ఆ తర్వాత పిల్లలపై నేరాల గురించి ఇవ్వటం జరిగింది. సెక్షన్ 93 నుంచి సెక్షన్ 99 వరకు ఇచ్చారు. పిల్లలపై నేరాల గురించి ఇవ్వటం జరిగింది. ఆ తరువాత చాప్టర్ 6లో మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాల గురించి ఇవ్వటం జరిగింది. సెక్షన్ 100 నుండి సెక్షన్ 113 వరకు ఇవ్వటం జరిగింది. తరువాత గాయం లేక హాని గురించి ఇచ్చారు. ఆ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 114 నుండి సెక్షన్ 125 వరకు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత అక్రమ నిరోధము మరియు అక్రమ నిర్బంధం గురించి ఇచ్చారు, తెలియజేశారు. ఆ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 126 నుంచి సెక్షన్ 132 వరకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కిడ్నాప్, అబ్డక్షన్, బానిసత్వం మరియు వెట్టి చాకిరి గురించి సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. సెక్షన్ 137 నుండి సెక్షన్ 146 వరకు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత చాప్టర్ 7 ఏంటంటే రాష్ట్రానికి వ్యతిరేకంగా నేరాల గురించి సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. 147 నుంచి 149 వరకు సెక్షన్స్ ఇచ్చారు. ఆ తరువాత చాప్టర్ 9 ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నేరముల గురించి ఇవ్వటం జరిగింది. చాప్టర్ 10 ఏంటంటే నాణ్యం, కరెన్సీ నోట్లు, బ్యాంకు నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాల గురించి ఈ చాప్టర్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 11 చాప్టర్ ఏంటంటే చాప్టర్ 11 ఏంటంటే ప్రజా సంక్షేమమునకు భంగం కలుగజేయట గురించి చాప్టర్ 11లో ఇవ్వటం జరిగింది. సెక్షన్స్ ఏంటంటే 189 నుండి సెక్షన్ 197 వరకు ఈ చాప్టర్లో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత చాప్టర్ 12 ఏంటంటే ఏ సెక్షన్స్ ఇచ్చారంటే చాప్టర్ 12లో ప్రభుత్వ సేవకుడికి సంబంధించినటువంటి నేరాల గురించి ఈ యొక్క చాప్టర్లో ఇవ్వటం జరిగింది. సెక్షన్ 198 నుంచి సెక్షన్ 205 వరకు ఈ చాప్టర్లో ఇచ్చారు. ఆ తరువాత చాప్టర్ 13 ఏ సెక్షన్స్ ఇచ్చారంటే అధికార ఉత్తర్వులను ఉల్లంఘించుట చాప్టర్ 13. చాప్టర్లో సెక్షన్ 206 నుండి సెక్షన్ 226 వరకు ఇవ్వటం జరిగింది.
చాప్టర్ 14లో ఏ సెక్షన్స్ ఇచ్చారంటే తప్పుడు సాక్ష్యాలు మరియు ప్రజా న్యాయానికి వ్యతిరేకంగా నేరాలు, వాటికి సంబంధించినటువంటి సెక్షన్స్ను ఇవ్వటం జరిగింది. ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్స్ వరకు ఇచ్చారంటే సెక్షన్ 227 నుండి సెక్షన్ 265 వరకు ఇవ్వటం జరిగింది. ఆ తరువాత చాప్టర్ 15లో ఏమిచ్చారంటే ప్రజల ఆరోగ్యం, భద్రత, సౌలభ్యం, మర్యాద మరియు నైతికతలను ప్రభావితం చేసే నేరాల గురించి ఇవ్వటం జరిగింది. ఇక్కడ చాప్టర్ అని తెలియజేస్తున్నాను. చాప్టర్ అంటే గమనించవలసిన విషయం ఏంటంటే అధ్యాయం అన్నమాట. ఈ చట్టంలో 20 అధ్యాయాలు, 358 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టరు ఆ చాప్టరు ఏంటి, దేని గురించి ఇచ్చారనే అంశాన్ని తెలియజేస్తున్నాను. మన ఛానల్లో గతంలో కూడా కొన్ని సెక్షన్స్ ఇవ్వటం జరిగింది. బిఎన్ఎస్ చట్టంలోని కొన్ని సెక్షన్స్ గురించి చెప్పటం జరిగింది. మీరు కావాలనుకుంటే మన ఛానల్లో చూడొచ్చు. మత సంబంధమైన నేరాల గురించి తెలియజేస్తుంది. ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు అంటే సెక్షన్ 298 మరియు సెక్షన్ 299 ఈ చాప్టర్లో ఈ సెక్షన్స్ తెలియజేస్తుంది. ఈ చాప్టర్లో ఈ 2 సెక్షన్స్ అండి. నెక్స్ట్ ఇంకొక చాప్టర్ ఏంటంటే చాప్టర్ 17 ఏంటంటే చాప్టర్ 17 ఆస్తి సంబంధిత నేరాల గురించి తెలియజేస్తుంది. ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఈ చాప్టర్లో సెక్షన్ 303 నుండి సెక్షన్ 316 వరకు ఇవ్వటం జరిగింది. మరియు చాప్టర్ 18 ఏం తెలియజేస్తుందంటే పత్రాలు మరియు ఆస్తి గుర్తుకు సంబంధించినటువంటి నేరాల గురించి ఈ యొక్క చాప్టర్ తెలియజేస్తుంది. ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు అంటే సెక్షన్ 335 నుండి సెక్షన్ 349 వరకు ఈ చాప్టర్లు తెలియజేస్తుంది. చాప్టర్ 19 ఏం తెలియజేస్తుందంటే నేరపూరిత బెదిరింపు, అవమానం, చిరాకు, పరువు నష్టం మొదలైన వాటి గురించి ఈ యొక్క చాప్టర్ తెలియజేస్తుంది. వీటిలోని సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 351 నుండి సెక్షన్ 356 వరకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి సెక్షన్స్ తెలియజేస్తుంది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి సెక్షన్స్ మరియు ఈ యొక్క చివరి అధ్యాయం అంటే చాప్టర్ 20 అధ్యాయం 20 ఏం తెలియజేస్తుందంటే రద్దు చేయడం మరియు సేవింగ్స్ గురించి ఈ యొక్క చాప్టర్ తెలియజేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క చట్టంలో 20 అధ్యాయాలు ఇవ్వటం జరిగింది. సెక్షన్స్ 358 సెక్షన్స్ ఇచ్చారు. భారతీయ న్యాయ సంహిత చట్టం 2023 బిఎన్ఎస్ అంటారు షార్ట్కట్లో, అంటే భారతీయ న్యాయ సంహిత అన్నమాట. ఈ యొక్క చట్టము జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చిందండి. మన ఛానల్లో కూడా బిఎన్ఎస్కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు. ఈ బిఎన్ఎస్ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేటటువంటి చట్టం వచ్చిందండి. ఇంతకుముందు మనం 498A సెక్షన్ గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఆ 498A అనేటటువంటి సెక్షన్ ఉండదండి, రద్దు చేశారు. ఆ సెక్షన్ స్థానంలో ఇప్పుడు బిఎన్ఎస్ చట్టంలోని ఉన్నటువంటి సెక్షను వస్తుందన్నమాట. ఆ విధంగా సెక్షన్స్ మారాయి. కొత్త చట్టం వచ్చింది కాబట్టి ఈ కొత్త చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్లు జూలై 1, 2024 నుండి అమలు అవుతున్నాయి. మన ఛానల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చూడొచ్చు. చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామండి, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. ఒక సగటు మనిషికి, ఒక సామాన్యుడికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం, ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది. ఉదాహరణగా తీసుకుంటే ఒక మనిషి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టిన దగ్గర నుంచి, అంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదండి, కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి. ఆ విధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతోనూ సంబంధం ఉంటుంది. ప్రతి వీడియోలో నేను తెలియజేస్తున్నాను. అంటే ఒక చట్టాల గురించి తెలుసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి నేను తెలియజేస్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను. లోక్ అదాలత్ గురించి, లోక్ అదాలత్లో ఎవరైనా సరే ఇరు వర్గాల వారు రాజీపడి త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలంటే లోక్ అదాలత్లో
పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్లో వచ్చేటటువంటి తీర్పు అంతిమ తీర్పు అండి, సుప్రీంకోర్టు తీర్పుతో సమానము. లోక్ అదాలత్లో రాజీ పడిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని అవార్డు కాపీ అంటారు. అవార్డు కాపీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానము, మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే, లోక్ అదాలత్లో రాజీ పడితే మహిళలకు కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఈ విధంగా కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరమే. ఇంకో విషయం ఏంటంటే అండి, ఆర్బిట్రేషన్ ద్వారా కూడా త్వరితగతిన కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంది. గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా కేసులని పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణగా తీసుకుంటే, ఒక వ్యాపారానికి సంబంధించి బిజినెస్ అగ్రిమెంట్ ఏదైనా రాసుకున్నారనుకోండి, ఆ అగ్రిమెంట్లో ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా మా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒకవేళ ఏదైనా వివాదము సంభవిస్తే మేము ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా మా సమస్యను, మా వివాదాన్ని పరిష్కరించుకుంటాము అని చెప్పేసి మీరు అగ్రిమెంట్లో రాసుకున్నట్లయితే, అనుకోకుండా ఒకవేళ వ్యాపారములో అనుకోని పరిస్థితుల్లో ఏదైనా వివాదము సంభవిస్తే మీరు గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా కేసులను, ఆ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా చట్టాల గురించి తెలుసుకోవటం వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. ఒక సగటు మనిషికి తెలియజేయాలనేటటువంటిది ప్రయత్నం అండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, దయచేసి ఏమనుకోవద్దు. 8వ చాప్టరు 8th చాప్టరు ఈ యొక్క ప్రోగ్రాంలో చెప్పలేకపోయాను, చెప్పటం కుదరలేదు. మరో ప్రోగ్రాంలో ఆ చాప్టర్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చాప్టర్ అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అధ్యాయం అండి. భారతీయ న్యాయ సంహిత BNS ఈ యొక్క 2023 ఈ చట్టంలో 20 అధ్యాయాలు, 358 సెక్షన్లు కలవు. నేను ఇక్కడ అధ్యాయం అనే బదులు చాప్టర్ అని చెప్పాను. ఇక్కడ చాప్టర్ అంటే అధ్యాయం అండి. 20 అధ్యాయాలు, 358 సెక్షన్లు కలవు. ఆ సెక్షన్ గురించి, 8వ సెక్షన్ గురించి మరో ప్రోగ్రాంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరో టాపిక్తో, మరో ప్రోగ్రాంతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.